స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్. పద్మ వ్యూహంగా ట్రాఫిక్ బేసారవుతున్న ప్రజలు. పార్లమెంటులో మూడవసారి ఎంపీగా ప్రమాణం చేసిన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. వార్తలోని వివరాలు. లోక్సభ సభ్యుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో 18వ లోక్సభ తొలి సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోదీ తొలుత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీఏ కూటమి సభ్యులంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। మన రాష్ట్రం నుండి రామ్మోహన్ నాయుడు, భరత్ ప్రసాద్ రావు, దగ్గుబాటి పురంధరేశ్వరి, వల్లభనేని బాలశౌర్య వీరితో పాటు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దగ్గుబాటి పురంధేశ్వరి అనే నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
దగ్గుమళ్ళ ప్రసాదరావు అనే నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందననియు భారతదేశపు సర్వసత్తాధికారమును అఖండతను సమర్థించదననియు నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదననియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. अरुणाचल प्रदेश श्री तापिर गांव। వల్లభనేని బాలశౌర్ అని నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసము కలిగి ఉందిననియు భారతదేశపు సర్వసత్తాధికారము అఖండతను సమర్థించుదుననియు నేను స్వీకరించబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించుదుననియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. సోమవారం ఉదయం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా నియామకం కాబడ్డ సుమిత్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణలతో స్వాగతం పలకగా డిఆర్ఓ పుల్లయ్య, డ్వామా పీడి రాజశేఖర్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు, కాణిపాకం ఈఓ వెంకటేష్, రెవెన్యూ అసోసియేషన్ కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ పార్థసారథి, ఇతర సంబంధిత అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వర్తించడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్రాగునీరు, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. शतञ्जीव शरदो वर्धमाने शिवनिगमो भवति शतमिति शतन्देर्घमायुर्मरुदयेनावर्धयन्ति शतमेन मेष ज्ञानम् भवति शतमनन्तम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतन्देर्घमायुः आयुषदाग्ने अभिषोजुषाणो घृतप्रदेको हृदयानिहेति घृतम् मे त्वामधजानगव्यो विदेव पुत्रमभिरक्षदादिमौ पश्यति पुत्रौ पश्यति पौत्रौ प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जिह्वति योजेन देवो वेद नवो नवो भवति नवो नव इति नवः नवः भवति जायमानः లోక్సభలో పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మూడవసారి ఎంపీగా ప్రమాణం చేశారు. సోమవారం ఢిల్లీలో పార్లమెంట్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో రాజంపేట పార్లమెంటు నుండి 3వసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ పివి మిథున్ రెడ్డి. I, Pedreddi Venkat Midhun Reddy, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. Thank you, sir. మధ్యల గురుమూర్తి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందనని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థించదని, నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పొంగనూరు పురపాలక కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్ను కలిసి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వంతెనపై కూలిపోయిన రక్షణ గోడలను నిర్మించాలని, ఆదివారం కేసీటీవీ న్యూస్ లో ప్రసారమైన దానిపై చర్చించి చర్యలు తీసుకుని పిట్టగోడను త్వరితగతిన నిర్మించాలని కోరారు. తర్వాత కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేవని, అనుమతి వస్తే ఖచ్చితంగా ప్రధాని చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కావున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రధాని చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్లికా రాణి, నరసింహులు, పెద్దమఠం బాబు, రాజా జెట్టి, నానబల కుమార్, శంకర్, మహేష్, అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశ ప్రధానమంత్రి ఫోటోను ఖచ్చితంగా అక్కడ ప్రతి ఆఫీసులోనూ పెట్టాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిగణనకు తీసుకుని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో అక్కడ కూడా మోడీ గారి చిత్రపటాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి మేమైతే బీజేపీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలు అతిసార వ్యాధి బారిన పడకుండా అడ్డుకోవచ్చని పొంగనూరు ఎంపీ వెంకమునిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ మరియు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సమన్వయం చేసుకుని గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే అతిసార వ్యాధి నుండి వారిని రక్షించిన వారం అవుతామన్నారు. ప్రజలకు అందించే త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు త్రాగునీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు సరైన విధంగా జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉన్నందున ఎక్కడ నీరు నిలిచే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. అలాగే అతిసార బారిన పడిన వారిని వెంటనే గుర్తించి వైద్య చికిత్సలు అందేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో రాజేశ్వరి, ఆర్డబ్ల్యూసీఐ భుజంగం వైద్యులు పాల్గొన్నారు. పొంగనూరు పురపాలక సంఘ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నమోదు చేసుకున్నారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొంగనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పురపాలికలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదుకు సంబంధించి లేఖ ఇవ్వగా దానిని చైర్మన్ అలీం బాషా, మైనార్టీ నాయకుడు ఫక్రుద్దీన్ షరీఫ్లు
కమిషనర్ నరసింహప్రసాద్ కు అందివ్వగా పరిశీలించి ఆమోదించారు. పుంగనూరు శాసనసభ్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు పుంగనూరు మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో నెంబర్గా మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు కమిషనర్ గారికి అందించడం జరిగింది. కమిషనర్ గారు దాన్ని ఆమోదించినారు. వినాయక చవితికి గణేష్ విగ్రహ తయారీ ఇప్పటి నుండే ప్రారంభించారు. పొంగనూరు ఎన్ఎస్పేటలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేయబోయే వినాయక విగ్రహానికి సంబంధించి తయారీ పనులను సోమవారం ప్రారంభించారు. విగ్రహ తయారీకి బొంబాయి నుండి కళాకారులు వచ్చి పనులు ప్రారంభించారు. పొంగనూరు పట్టణంలో ట్రాఫిక్ పరిస్థితి నిత్య కూపంగా మారింది. రోడ్లు విస్తరణ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. అన్ని మార్గాల గుండా వాహనాలు ఒకసారిగా రావడంతో సోమవారం మధ్యాహ్నం ట్రాఫిక్ స్తంభించిపోయింది. పట్టణంలో వాహనాల రద్దీ తీవ్రమైంది. దీంతో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందిగా మారిన పరిస్థితి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ట్రాఫిక్ స్తంభించిపోతూ ఉంది. అన్ని వైపుల నుండి వాహనాలు ఒక్కసారిగా రావడంతో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. వాహనాలు కదలని పరిస్థితి. దీంతో ప్రజలు బేజారయ్యారు. వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ట్రాఫిక్ కు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసులను నియమిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదని ప్రజలు అంటున్నారు. సోమవారం ఉదయం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా నియామకం కాబడ్డ సుమిత్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నందు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలోని తన సమావేశపు మందిరం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ కు హాజరై అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు డిఆర్ఓ పుల్లయ్య, డ్వామాపీడి రాజశేఖర్లు వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 100 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 77, నేషనల్ హైవే 2, చిత్తూరు మున్సిపల్ శాఖ 10, విభిన్న ప్రతిభావంతుల శాఖ 1, పోలీసు శాఖ 1, జిల్లా ఎంప్లాయ్మెంట్ 1, డీసీఓ ఆరోగ్యశ్రీ 1, బీసీ వెల్ఫేర్ 2, ఎస్సీ ఇరిగేషన్ 1, డిపిఓ 2, ఎంపీడీఓ తవనంపల్లి 1, ఏడీఎస్ఎల్ఆర్ 1 అర్జీలు అందాయి. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందే అర్జీల పరిష్కారంపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని, జవాబుదారీతనంతో సకాలంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం భీమగన్నపల్లిలో వెలిసి ఉండు పురాతన భీమేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవ బ్రహ్మరథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి నిర్వహించిన దీపోత్సవంలో ఆలయం దీప కాంతులతో వెలిగిపోయింది. సోమవారం వసంతోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్. పద్మ వ్యూహంగా ట్రాఫిక్ బేసారవుతున్న ప్రజలు. పార్లమెంటులో మూడవసారి ఎంపీగా ప్రమాణం చేసిన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.